హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు చిన్ను చిరణ్ వ్లాగ్స్. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మన సత్యవేడులోని శ్రీ 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 కళ్యాణ వీరభద్ర స్వామి ఆలయంలో జరుగుతున్న వరలక్ష్మి వ్రతాన్ని మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది. వరలక్ష్మి వ్రతం ఇది మహిళకెంతో పవిత్రం. శ్రావణ శుక్రవారం పవిత్ర పర్వదినం. భక్తితో వరలక్ష్మి వ్రతం చేద్దాం రండి. ఓం ఆదమాధంత దేవానాం గమనాధంత రక్షతా గురఘంటారావం దశ దేవతామానాజన శ్రీఘంటానాదం కృత్వా ఓం ఉత్తిష్టంత భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాభ్యం అభ్యంతరం తుజే. ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. ఓం సుమంగళీర్యం వధూరిమా సమేత పశ్యా సౌభాగ్యమస్తే ఇది రక్షాం ధారయేతో దీర్ఘ సుమంగళి భవ దీర్ఘాయుష్మాన్ భవ. అక్షరం తీసుకోండి. ఓం హరి ఓం. దేవీం వాచామదినంతం దేవస్థా విశ్వరూపాః పశవో వదంతి స్థానో మంద్రే సముజ్జందాన ధేనుర్వాగస్మానవైతైతో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. వరలక్ష్మి తల్లి రావమ్మా, మా ఇంట వెలుగులు నింపమ్మా. శ్రావణ పౌర్ణమి వేళలో శుభమంగళాలు ఇవ్వమ్మా. వరలక్ష్మి తల్లి రావమ్మా, వైభవల లక్ష్మిగా నిలువమ్మా. శ్రావణ మాసపు పున్నమి వేళ శుభకార్యాలకు మంగళ వేళ. పసుపు కుంకుమల పూజలతో పూల పరిమళల మధ్యలో ముత్తైదువులంతా చేరగా మంగళహారతులు పట్టగా భక్తుల హృదయాల కోరికలన్నీ తీర్చే తల్లివై రావమ్మా. వరలక్ష్మి తల్లి రావమ్మా, మా ఇంట సిరి సంపదలివ్వమ్మా. అష్టలక్ష్ముల రూపం నీవమ్మా, అఖిల జగతికి తల్లిమా. ధనలక్ష్మి నీవే, ధాన్యలక్ష్మి నీవే, ధైర్యలక్ష్మి నీవే, విజయలక్ష్మి నీవే, విద్యలక్ష్మి నీవే, సంతానలక్ష్మి నీవే, ఆదిలక్ష్మి నీవే, గజలక్ష్మి నీవే. 8 రూపాలలో వెలసిన తల్లి మా జీవితాలను దీవించమ్మా. లక్ష్మీదేవి లక్ష్మీదేవి వరములిచ్చే మహాలక్ష్మీదేవి. చరమంగణపతి నీది విల్గమా, మంగళ వాయిద్యాలు మ్రోగమా.
కథ విని భక్తితో నీ నామస్మరణ చేస్తూ నోములు నోచిన సుమంగళులపై కరుణా కటాక్షం చూపమ్మా. వరలక్ష్మి తల్లి రావమ్మా, వందనమమ్మా వందనమమ్మా. మా గుడి ఆవరణ పుణ్యమయం, నీ పాద స్పర్శతో దివ్యమయం. దీపాల వెలుగులు మెరిసే వేళ, భక్తుల సందడి కనిపించే వేళ, అమ్మా నీ దయ ఉంటే చాలు మా జీవితాల్లో వెనుగేలు. ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ప్రతి కుటుంబానికి ప్రసాదించమ్మా. మా గుడిలో కొలువైన తల్లి మమ్మల్ని చల్లగా చూడమ్మా. చరణం పచ్చ ఉత్సవ ముగింపు, మంగళహారతులు అందుకోమ్మా. మా ప్రార్థనలు మన్నించమ్మా. నీ పాద సేవలో మా జీవితమంతా పవిత్రంగా సాగనివ్వమ్మా. ఇల్లు ఇల్లంతా శుభమై ఉండాలి, ప్రతి మనసులో సంతోషం ఉండాలి. అమ్మవారి కృపతో ప్రతి అడుగు విజయ మార్గంలో సాగాలి. జయ జయ వరలక్ష్మి తల్లి, జయ జయ మహాలక్ష్మి తల్లి. శ్రావణ పౌర్ణమి శుభవేళ. ధ్యాయామి ఆవాహయామి ఆసనోర్పయామి హస్తయో అర్ఘ్యముర్పయామి పాదయో పాద్యముర్పయామి ఔపచారిక సమర్పయామి స్నానానంతరం ఆచమని సమర్పయామి వస్త్రార్థం ఆభరణార్థం యజ్ఞో విధార్థం అక్షతాం సమర్పయామి మాల్యార్థం పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి. కరెక్ట్ గా 9 సార్లు మనసులో సంకల్పం చేసుకొని 9 సార్లు వేయవలెనమ్మా. ఓం కమలాయ నమః ప్రథమ గంధే పూజయామి, ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథే పూజయామి, ఓ లోకమాత్రే నమః తృతీయ గంధే పూజయామి, ఓ సర్వజనే నమః చతుర్థ గ్రంథే పూజయామి, ఓ మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథి పూజయామి, ఓ శ్రీరాజతనయాయ నమః షష్టమ గ్రంథి పూజయామి, ఓ విరూపాక్షాయ నమః సప్తమ గ్రంథి పూజయామి, ఓం చంద్ర సహోదరై నమః అష్టమ గ్రంథి పూజయామి, ఓ హరివల్లభాయ నమః నవమ గ్రంథి పూజయామి. శ్రీ అఖిల బ్రహ్మాండకస్య శ్రీ వరలక్ష్మీ దేవి స్వరూపేణ శ్రీ తోర్ణక దేవతాభ్య నమః యథాశక్తేన పుష్పాని పూజయామి. అదః శ్రీ తోర్ణక దేవతాభ్య నమః తదుపరి ధూపం దర్శయామి. చూపించేసి అది చూపించాను. ధూపమాగ్రాపయామి. ఓం వనస్పతి రసే దివ్యై రానాగంధై సమతో ఆగ్రేయం సర్వదేవానాం ధూపో ధూపమాగ్రాపయామి. ధూపదీపానంతరం ఆచమని సమర్పయామి. తదుపరి ఆచమని సమర్పయామి. తదుపరి కర్పూర నీరాజనం దర్శయామి. నమో వయం వైష్ణవనాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైష్ణవదా కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. శ్రీ అఖిల బ్రహ్మాండకస్య శ్రీ తోర్ణక దేవతాభ్య నమః యథాశక్తేన కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనంతరం ఆచమని సమర్పయామి. శ్రీ తోర్ణక దేవతాభ్య నమః తదుపరి కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనంతరం ఆచమని సమర్పయామి. కర్పూర మెయిన్ కర్పూర
నీరాజనంతరం ఆచమని సమర్పయామి. ఇంద్ర గంట కుట్ర. నీరాజనంతరం ఆచమని సమర్పయామి. ఆత్మ నమస్కారం సమర్పయామి. అసలు తీసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం తపోయిదం యత్పోయిదమయాం దేవా పరిమధ్యానావాహనాది షోడశోపచార పూజ్యాపకం సర్వదేవాత్మ శ్రీ తోనక దేవతాశక్తేన సుప్రేత సుప్రసన్నవరదా భవంతో న్యూనాదృక్త సర్వం ఇష్టకామ్యార్థావనిరస్తో సర్వం భగవతార్పణమస్తు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణసే. ఓం ధ్యాయామి ఆవాహయామి ఆసనోపయామి హస్తయోర్ఘ్యోపయామి పాదయోపాధ్యోపయామి వస్త్రార్థమావరణార్థమిగ్ధోపితార్థం అక్షతాం సమర్పయామి. హరిద్రా కుంకుమ విలేపనం సమర్పయామి. హరిద్రా కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాన్ని పూజయామి. పుష్పాన్ని పూజయామి. ఓం ఆయనే తే పరాయనే ధ్రువారుహంత పుష్పే ఉదాక్షా పుండరీకాన్ సముద్రశిరామే. ఓం హరిద్రా కుంకుమ సమర్పయామి. ధూపం దాపయామి. ధూపదీపానంతరం ఆచమని సమర్పయామి. తదుపరి కర్పూర నిరాజనం దర్శయామి. నీరాజనంతరం ఆచమని సమర్పయామి. ఓం రాజాదిరాజాయ ప్రదసాయినే నమో వయం వైశ్రవణాయ కృమహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైష్ణవ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. శ్రీ మాంగళ్య దేవతాభ్యో నమః. మాంగళ్యాన్ని పూజ చేసాం. మాంగళ్య అయిపోతాం అందరిగా పూజ చేసినాం. స్వామి చెప్పాడు కదా పూజ చేయని చెప్పి చేయితారు. మంత్రం చదువుతాను. మొదట్లో వచ్చే తోరణము చేతికి తీసుకోవాలేను. ఈ మంత్రం చదువుతూ తోరణము కట్టుకోవలసిందిగా కోరుకున్నది. వద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌతాది ఉద్దించ సౌఖ్యం దేహి మే రదే. ఓ వద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి ఉద్దించ సౌఖ్యం దేహి మే రమే. వద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌఖ్యం దేహి మే రమే. ఓం శతం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతే. కథ చదువుతున్నాను, శ్రద్ధగా విను. స్త్రీలకు సౌభాగ్యం సంపద కలుగు చేసే వరలక్ష్మి వ్రతం కలదు. ఈ వ్రతము శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమ ముందుగా శుక్రవారం రోజున చేయవలేను అని శివుడు పార్వతికి చెప్పాను. ఓ పార్వతి, వరలక్ష్మి వ్రతము విధి విధానము చెబుతున్నాను వినుము. మగధ దేశంలో కుడివినందును పట్టణము గల చారుమతి బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె భర్తది దైవముగా భావించి ప్రతిరోజు ప్రాతకాలం మేలుకాంచి స్నానాలు ముగించుకుని తన పతిని పుష్పములతో పూజించి అనంతరము అత్తామామలు సేవిస్తూ ఇరుగు పొరువాలతో సాహిత్యంగా జీవనం సాగిస్తుంది. చారుమతి ఒకరోజు స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించి, నేను వరలక్ష్మీదేవిని, నీ భక్తి భావం వలన ప్రసన్నమై ప్రత్యక్షమై శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తారో వారి కోరికలు నెరవేర్చగలను అని చెప్పగానే చారుమతి దేవి భక్తి భావంతో వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ నమస్కారం చేసి, నమస్తే సర్వలోకానాం జనన్య పుణ్యమూర్తయే శరణ్యే త్రిగధ్యంచే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధము స్తోత్రము చేసి, ఓ జగన్మాత, నీ దయ వలన జనులు ధన్యులై విద్వాంసులై సకల సంపదలు కాలవారు అవుతున్నారు. నేను జన్మాంతరం చేసిన పుణ్యప్రాప్తి కలిగినది. ఈ పాద దర్శనమున భాగ్యము కలిగినది. నా జన్మ ధన్యమైనది. స్వప్నంలో చారుమతి దేవి నమస్కరించే చారుమతి ఉపచారాలను వరలక్ష్మీదేవి సంతృప్తి చేసి అనేక వరములు ఇచ్చి అంతనార్థం అయ్యింది. చారుమతి దేవి నిద్రలేండి లేవగా ఇంటి చుట్టూ చూసి వరలక్ష్మి ప్రత్యవై సంఘట స్వప్నము గ్రహించి అత్తామామలకు ఇరుగు పొరుగు వారు చెప్పింది. శ్రావణ మాసము రాగా వరలక్ష్మి వ్రతంలో అవశ్యము చేయమని చెప్పింది. చారుమతి దేవిని స్వప్న వృత్తాంతము విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడా వస్తుందని ఎదురు చూశారు. వీరి భోగ భాగ్యములందు శ్రావణ పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది. ఆ రోజున వరలక్ష్మీదేవి చెప్పగా రోజు గుర్తించుకొని ప్రాతకాలం లేచి స్నానాలు గావించుకొని చిత్ర వస్త్రములతో కట్టుకొని గృహమున ఈశాన్య ప్రదేశములో ఆవు పేడతో వలికి
మంటమును ఏర్పరిచి అందుకు ఆసనము ఉంచి బియ్యము పోసి కలశమును ఏర్పరిచి దాని యందు వరలక్ష్మీదేవి ఆవాహనం చేయవలెను. సాయంకాలం చారుమతి దేవి తోటి స్త్రీలతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అని ధ్యాన ఆవాహనాది షోడశోపచారాల పూజలు చేసి 9 సూత్రముల తోరణంతో కట్టుకుని నానావిధ భక్ష భోజ్యములు వరలక్ష్మీదేవికి నివేదనం చేసి ప్రదక్షిణము చేశాను. ఇట్లనగా మొదటి ప్రదక్షిణ చేయగా ఆ శ్రీరంధ్రు కాలయందు గల్లు గల్లుమని శబ్దము కలిగినది. ఆ శబ్దం ఎలా వచ్చిందో ఆ కాలం చూడగానే గజ్జల మొదలు ఆభరణంతో కనిపించగా ఇది వరలక్ష్మీదేవి కటాక్షమే భాగ్యమే అని చారుమతి దేవి స్త్రీలకు పరానందముతో రెండవ ప్రదక్షిణ చేయగా హస్తములందు కన్నుల గల విలుమిట్లు కలిపే కాంతుల గల నవరత్న ఖచ్చితముగా కంకలం మొదలయ్యి ఆభరణతోనూ మూడవసారి ప్రదక్షిణ సర్వభూత అలంకారాలతోనూ చారుమతి ఇల్లు స్వర్గమయములందు రథ గజ తురగ వాహనంతో సౌభాగ్యముగా నిండిపోయాను. అంతటా ఆ వ్రత ప్రభావంతో స్త్రీలు గృహములతో తీసుకుని పోవటక దారి ఇంటి యందు గుర్రములు ఏనుగులు రథము బండ్లు వరలక్ష్మీదేవిని పూజించి ప్రాతకాలనే వచ్చి నిలిచి ఉన్నాయి. చారుమతి మొదలగు స్త్రీలందరూ తమ కల్పోత ప్రకారముగానే పూజలు చేయించి బ్రాహ్మణోతను ముని గంధ పుష్పాదులు పూజించి వారికి 12 కుడుములు వాయనము దానమిచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కారం చేయి బ్రాహ్మణోత్తరముకు ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవి నివేదనం చేసి భక్ష భోజ్యములో బంధువులతో పూజించి వాహనములు ఇండ్లకు వెళ్ళారు. ఒకరొకరు ఇదంతా చారుమతి దేవి పుణ్యమని అనుకున్నారు. ఇది అంతయు చారుమతి స్వప్రవంతంలో కలిగిన పరిమాణం అని చారుమతి దేవిని పరి విధములుగా పొగుడుతూ ఇళ్ళకి వెళ్ళారు. ఆ రోజు చారుమతి మొదలగు స్త్రీలు ప్రతి సంవత్సరము వరలక్ష్మీదేవి పూజిస్తూ ధన కనక వస్తు వాహనముతో సుఖముగా ఉన్నారు. కావున పార్వతి ఉత్తమైన ఈ వ్రతము చేసిన వారు సర్వ సంపదలు కలుగుతున్నాయి. ఈ వ్రతము బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రులు మొదలగు అందరూ చేయవచ్చును. ఈ కథ విన్నవారు చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి కలిగి సకల కార్యములు సిద్ధించును. ఇది వరలక్ష్మీదేవి సంపూర్ణ కథ. శ్రావణ శుక్రవారం సౌభాగ్యాలనిచ్చే సౌభాగ్య లక్ష్మికి ప్రీతి పాత్రమైన వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం సౌభాగ్యాలనిచ్చే సౌభాగ్య లక్ష్మికి ప్రీతి పాత్రమైన వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం ఓం భువనేశ్వరై నమః. శ్రీ అఖిలాండ గురునానకస్య శ్రీ వరలక్ష్మీదేవి నమః. పాదారవిందేన కుంకుమ పుష్ప అష్టోత్తర శతనామ పూజం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవి నమః. వరలక్ష్మి తల్లి రావమ్మా, మా ఇంట వెలుగులు నింపమ్మా. శ్రావణ పౌర్ణమి వేళలో శుభమంగళాలు ఇవ్వమ్మా. వరలక్ష్మి తల్లి రావమ్మా, వైభవల లక్ష్మిగా నిలువమ్మా. శ్రావణ మాసపు పున్నమి వేళ శుభకార్యాలకు మంగళ వేళ పసుపు కుంకుమల పూజలతో పూల పరిమళల మధ్యలో ముత్తైదువులంతా చేరగా మంగళహారతులు పట్టగా భక్తుల హృదయాల కోరికలన్నీ
తీర్చే తల్లివై రావమ్మా వరలక్ష్మి తల్లి రావమ్మా మా ఇంట సిరి సంపదలివ్వమ్మా అష్టలక్ష్ముల రూపం నీవమ్మా అఖిల జగతికి తల్లిమా ధనలక్ష్మి నీవే ధాన్యలక్ష్మి నీవే ధైర్యలక్ష్మి నీవే విజయలక్ష్మి నీవే